హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీమ్ డిఎస్సి. ఈరోజు మనము 2024 అక్టోబర్ 6 మార్నింగ్ సెషన్లో జరిగిన ఎస్జిటి టెట్ పేపర్లోని మ్యాథమెటిక్స్ ప్రీవియస్ బిట్స్ను డిస్కస్ చేద్దాం. జనరల్లీ మ్యాథ్స్ అంటే చాలామందికి భయం ఉంటుంది, ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి. ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఇంకా భయం ఉంటుంది. సో ఆ భయం ఏం లేకుండా మ్యాథ్స్ను ఈ టెట్లో బాగా చేసే విధంగా ఈజీ వేలో ఈరోజు మనం డిస్కస్ చేద్దాము ప్రీవియస్ బిట్స్ ద్వారా. ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇప్పుడున్న తక్కువ టైంలో ప్రీవియస్ పేపర్స్ చేయడం ద్వారా నేర్చుకోవడం ఉత్తమమైన పద్ధతి. ముఖ్యంగా ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు, అలాగే పూర్తి సిలబస్ కంప్లీట్ చేయని వాళ్ళు, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ వైజ్ చదివి ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్స్ నేర్చుకొని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపాసిబుల్ అనమాట. సో ప్రీవియస్ పేపర్ చేయడం ద్వారా అందులోని ముఖ్యమైన టాపిక్స్ ఏవి, ఏ టాపిక్ నుంచి మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ అడిగారు, ఏ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడిగారు, వాటికి రిలేటెడ్ టాపిక్స్ నేర్చుకోవడం ద్వారా మంచిగా స్కోర్ చేయొచ్చు. సో ఈ వీడియో చూసినాక నాన్ మ్యాథ్స్ వాళ్ళలో 70% మేము చేయగలము అనే కాన్ఫిడెన్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఆనంద్ బాట్ ఏ వాచ్ ఫర్ 682 రూపీస్. దిస్ అమౌంట్ ఇన్క్లూడ్స్ 10% ట్యాక్స్ ఆన్ ద మార్కెట్ ప్రైస్. దెన్ ద మార్కెట్ ప్రైస్ ఈస్ ఇన్ రూపీస్. ఇక్కడ చూడండి, మనము జనరల్గా ఈ ప్రాబ్లం నేను 2 టైప్స్లో చెప్తాను. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు, ఆనంద్ బాట్ ఏ వాచ్ ఫర్ 682 రూపీస్. సో కాస్ట్ ప్రైస్ ఎంత? 682 రూపీస్. అది తర్వాత ఈ 682 రూపీస్లో 10% ట్యాక్స్ ఉంది అన్నాడు. ట్యాక్స్ ఎంత? 10%. సో మార్కెట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ కాస్ట్ 682లోనే దీంట్లోనే మార్కెట్ ప్రైస్ ప్లస్ 10% ట్యాక్స్ ఉంది. సో ఇప్పుడు మనం మార్కెట్ ప్రైస్ ఎక్స్ అనుకుంటే ఈ మార్కెట్ ప్రైస్లో 10% ట్యాక్స్ అంటే ఎక్స్ ఇంటూ 10/100. ఇలా 0 0 క్యాన్సల్ చేస్తే x/10 మిగులుతుంది. x ప్లస్ x/10. ఇది మనము 10 ఇంటూ ఎక్స్ 10x ప్లస్ x/10 11x/10 వస్తుంది. ఇది దేనికి ఈక్వల్? 682 రూపీస్కి ఈక్వల్. సో ఈ 10ను పైకి ఈజ్ ఈక్వల్ టు యూటల్కి తీసుకెళ్తే ఇంటూ 10 అవుతుంది. ఇప్పుడు 11ను యూటల్కి తీసుకెళ్తే బై 11 అవుతుంది. 682 ఇంటూ 10/11. 11 1 జా 11 6 జా ఇంకా 2 మిగులుతుంది 22. 11 2 22. 62 ఇంటూ 10 620. సో ఆన్సర్ ఆప్షన్ 3. ఇది జనరల్గా చేసే విధానం. అయితే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఏంటి సార్ ఈ ఎక్స్లు వైలు, మ్యాథ్స్ అంత నెంబర్లు ఉండాలి కానీ ఏబిసిడీలు XYZలు ఏంది ఇది, ఎక్స్ అనుకోవాలా వై అనుకోవాలా, ఇలాంటి ఒక ఫీలింగ్ వస్తారనమాట. సో ఇది ఈ ప్రాసెస్ కాకుండా సింపుల్గా ఇంకొక మెథడ్లో చెప్తాను. ఇక్కడ కాస్ట్ ప్రైస్ 682 రూపీస్ అన్నారు. అంటే ఒక వాచ్ని 682 రూపీస్ కొన్నాడు అంటే అది కాస్ట్ ప్రైస్. దీంట్లో 10% ట్యాక్స్ కూడా కలిపింది అన్నారు. మార్కెట్ ప్రైస్ ఎంత అన్నారు. సో ఈ 10% ట్యాక్స్తో కలిపి 682 రూపీస్ అయిందంటే మార్కెట్ ప్రైస్ ఫర్ సపోజ్ 100% అనుకున్నాం. ట్యాక్స్తో కలిపితే మొత్తం 110%కి 682 రూపీస్ అయింది. ఈ ట్యాక్స్ 10% తీసేసి ఓన్లీ మార్కెట్ ప్రైస్ అంటే 100% కాస్ట్ అవుతుంది అనుకున్నాం. 100%కి ఎంత అవుతుంది? ఈ విధంగా అనుకుంటే ఇంకా తక్కువ అవుతుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ 100/110 ఇంటూ 682. 0 0 క్యాన్సల్. 11 1 జా 11 6 జా 22. 62 ఇంటూ 10 620. ఈ విధంగా ఎక్స్ అనుకోవడం వై అనుకోవడం ఏవి లేకుండా సింపుల్ మెథడ్లో ఈ విధంగా చేయొచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ద ఏరియా ఆఫ్ ట్రెపీజియం షేప్డ్ ఫీల్డ్ ఈజ్ 240 మీటర్ స్క్వేర్. ట్రెపీజియం అంటే ఈ షేప్లో ఉంటుందండి. ఇలా 2 ప్యారలల్ సైడ్స్ ఉంటాయి. ఈ విధంగా ఉంటుందన్నమాట.
దీని యొక్క ఏరియా 240 మీటర్ స్క్వేర్ అన్నారు. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్ ఇక్కడ ఇది అలాగే ఇది ప్యారలల్ సైడ్స్ అన్నమాట. వీటి మధ్యలో డిస్టెన్స్ అంటే హైట్ ఇది 15 మీటర్స్ అన్నాడు. అండ్ ద లెంత్ ఆఫ్ వన్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ ఈస్ 20 మీటర్స్. ఈ రెండు ప్యారలల్ సైడ్స్ వీటిలో ఒకదాని యొక్క లెంత్ 20 మీటర్స్ అన్నాడు. ఫర్ సపోజ్ ఇది 20 మీటర్స్ అనుకున్నా. దెన్ ద లెంత్ ఆఫ్ అదర్ ప్యారలల్ సైడ్ అంటే దీనికి ఆపోజిట్లో ఉన్న ఇది ఇంకొక ప్యారలల్ సైడ్ దీని యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇది చేయాలంటే మనకు ట్రెపీజియం యొక్క ఏరియా ఫార్ములా తెలియాలి. సో ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ట్రెపీజియం హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఏ బి అనేటివి ఏంటంటే ప్యారలల్ సైడ్స్, హెచ్ అంటే వాటి మధ్యలో ఉన్న ప్యారలల్ సైడ్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్. సో ఇప్పుడు మనం చూస్తే హాఫ్ హెచ్ అంటే ప్యారలల్ సైడ్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ 15 మీటర్స్ ఇంటూ ఏ అంటే ఒక సైడ్ 20 అనుకున్నాం, ఇంకొక సైడ్ బీనే తీసుకున్నాం మనకు తెలియదు కాబట్టి, ఈజ్ ఈక్వల్ టు ఎంత ఏరియా ఎంత అన్నాడు? 240 మీటర్ స్క్వేర్ అన్నాడు. సో ఇప్పుడు మనం ఈ హాఫ్ని ఇవతలు తీసుకెళ్తే ఈజ్ ఈక్వల్ టు అవతలు తీసుకెళ్తే 15 ఇంటూ 20 ప్లస్ బి ఈక్వల్ టు 240 ఇంటూ 2. సో ఈ 15 కూడా ఇవతలు తీసుకెళ్దాం. 20 ప్లస్ బి ఈక్వల్ టు 240 ఇంటూ 2/15. 15 1 జా 9 మిగులుతాయి. 90 15 6 జా 90, 16 2 జా 32, ఇది 32. 20 ప్లస్ బి ఈక్వల్ టు 32. మరి బి ఎంత? బి వాల్యూ తెలుసుకోవాలంటే మనం బి ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఈ 32 ఇక్కడనే పెట్టుకుని ప్లస్ 20ని ఇవతలు తీసుకెళ్తే -20 అవుతుంది. 32 - 20 ఈక్వల్ టు 12 మీటర్స్ ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ ఉండేది ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇఫ్ ఏ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఆర్ ఆపోజిట్ యాంగిల్స్ ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ ABCD, దెన్ ద స్టేట్మెంట్ దట్ ఆల్వేస్ ట్రూ ఈజ్. ఫస్ట్ ఇక్కడ ప్యారలలోగ్రామ్ ABCD అని అడిగితే మనం ఒక ప్యారలలోగ్రామ్ గీసుకున్నాం. ప్యారలలోగ్రామ్ అంటే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉండాలి. ఈ విధంగా అంటాను చూడండి ప్యారలలోగ్రామ్. మనకు ప్యారలలోగ్రామ్ ఈ విధంగా కనిపిస్తుంది. ప్యారలలోగ్రామ్ ABCD అన్నాడు. ABCD ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అన్నమాట. ABCD ఏది BC, ABCD ప్యారలల్, ఏదికి BC ప్యారలల్. ఈ ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, అలాగే ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. ఇక్కడ ఏమన్నారు? యాంగిల్ ఏ యాంగిల్ సి. మన క్వశ్చన్లో చూడండి ఒకసారి. యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఆర్ ఆపోజిట్ యాంగిల్స్ అన్నారు. కరెక్ట్ కదా? యాంగిల్ ఏ యాంగిల్ సి ఆపోజిట్ యాంగిల్స్. ఈ ఒక ప్యారలలోగ్రామ్లో ఇక్కడ ట్రూ స్టేట్మెంట్ ఏది అన్నాడు. చూడండి ఫస్ట్ ఆప్షన్ యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. యాంగిల్ ఏలో నుంచి యాంగిల్ సిని తీసేస్తే 90 డిగ్రీస్ అన్నాడు. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 360. యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ సి ఈక్వల్ టు 0 డిగ్రీస్ అన్నారు. ఒకటి మనం ఇంతాకే డిస్కస్ చేసాం, ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ యాంగిల్ ఏ యాంగిల్ సి ఆపోజిట్ యాంగిల్స్ అన్నప్పుడు ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి. మరి అప్పుడు యాంగిల్ ఏలో నుంచి యాంగిల్ సిని తీసేస్తే ఏమొస్తాయి? రెండు కూడా ఈక్వలే కదా. సో సబ్ట్రాక్షన్ చేస్తే 0 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేయాలన్నమాట. సో ఈ ప్రాబ్లం చేయాలంటే మనకు ప్యారలలోగ్రామ్ గురించి తెలిసిందాలి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. 9x² y² ఇంటూ 3z - 24 డివైడెడ్ బై 27xy ఇంటూ z - 8 అన్నాడు. సో దీన్ని ఎలా చేయాలని ఒకసారి చూద్దాం. ఇదే కదండి. ఇప్పుడు చూడండి, మనకు x² అంటే x ఇంటూ ఎక్స్, y² అంటే y ఇంటూ వై అన్నట్లు. సో కింద డివైడెడ్ బై అన్నాడు కాబట్టి ఇట్లా బై రాసుకున్నాము. ఇక్కడ ఉన్న ఎక్స్కు x² అంటే x ఇంటూ ఎక్స్ కాబట్టి ఒక ఎక్స్ తీసేద్దాం. అలాగే y² అంటే y ఇంటూ వై, ఇక్కడ ఒక వైకి ఇక్కడ ఒక వైకి క్యాన్సల్. ఇలాగే 9 1 జా 9 3 జా. ఇప్పుడు చూడండి ఏం మిగిలింది?
3z మైనస్ 24/3 ఇంటూ z మైనస్ 8 మిగిలింది. ఇక్కడ పైన 3 కామన్ తీయచ్చు కదా మనం. 3 కామన్ తీస్తే 3 ఇంటూ z మైనస్ 3 8 24 బై 3 ఇంటూ z మైనస్ 8. సరే, ఇక్కడ ఒక xy కూడా మిగిలింది. xy ఇంటూ 3z మైనస్ 24. ఇక్కడ xy రాసుకుందాం. ఈ 3 క్యాన్సల్, z మైనస్ 8 క్యాన్సల్ అయితే xy మిగులుతుంది. ఎక్కడుంది? 4th ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రోడక్ట్ ఆఫ్ ఏ నాన్ జీరో హోల్ నెంబర్ అండ్ ఇట్స్ సక్సీజర్ ఈజ్ ఆల్వేస్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు హోల్ నెంబర్స్ అంటే ఎంతో తెలియాలి. హోల్ నెంబర్స్ అంటే 0తో స్టార్ట్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఇన్ఫినిటీ వరకు. సో ఇక్కడ ఏమన్నారు? ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. వేటి యొక్క మల్టిప్లికేషన్? నాన్ జీరో హోల్ నెంబర్ అంటే 0 కాకుండా ఇంకొక ఏదైనా హోల్ నెంబర్. అండ్ ఇట్స్ సక్సీజర్ ఈజ్ ఆల్వేస్ ఏమవుతుంది అని అడిగాడు. అసలు ఏం సార్ నాన్ జీరో హోల్ నెంబర్ అంటే ఏంది, సక్సీజర్ అంటే ఏంది, ఏమవుతుంది అని మనం ఎక్కువ టెన్షన్ పడకూడదు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేసి దానికి ఆప్షన్లో వెరిఫై చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. చూడండి, నాన్ జీరో హోల్ నెంబర్ అన్నారు కాబట్టి మనము 1 తీసుకున్నాం. దాని యొక్క సక్సీజర్ అంటే దాని తర్వాత నెంబర్. 1 తర్వాత ఏమొస్తుంది? 2. సో 1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఈ 2 అనేది ఏంటి? ఈవెన్ నెంబర్. ఒకసారి ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ అండ్ ఈవెన్ నెంబర్, ప్రోడక్ట్ ఆఫ్ ఏ నాన్ జీరో హోల్ నెంబర్ అండ్ ఇట్స్ సక్సీజర్ ఈజ్ ఆల్వేస్ డాష్ అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఈవెన్ నెంబర్ ఉంది. సో ఇదే కదా ఆన్సర్. కానీ ఒకసారి మిగిలినవి కూడా చూద్దాం. ఆడ్ నెంబర్ అన్నారు. ఆడ్ నెంబర్ కాదు కదా. ఆడ్ నెంబర్స్ అంటే 1 3 5 7 9 వస్తాయి. సో అవి కాదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ అన్నాడు. 2 అనేది ప్రైమ్ నెంబర్ కూడా అవుతుంది. ఇప్పుడు డౌట్ వస్తుంది చాలామందికి, సార్ ఏంటి సార్ ఈవెన్ నెంబరు 2 ఈవెన్ నెంబర్ అవుతుంది, అలాగే ప్రైమ్ నెంబర్ కూడా అవుతుంది, ఇప్పుడు మేము ఏం పెడతాను. సో ఇలాంటప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. నాన్ జీరో హోల్ నెంబర్, 0 కాకుండా ఏ హోల్ నెంబర్ అని తీసుకోవచ్చు. ఈసారి 2 తీసుకున్నాం. 2 తర్వాత ఏమొస్తుంది? 3 వస్తుంది. 2 ఇంటూ 3 6. 6 అనేది ఈవెన్ నెంబర్ కానీ ప్రైమ్ నెంబర్ కాదు. సో ప్రైమ్ నెంబర్ అనే ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేస్తే ఫైనల్గా ఏం మిగిలింది? ఈవెన్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈవెన్ నెంబర్. నెక్స్ట్, ఇది ప్రాబబిలిటీకి సంబంధించిన క్వశ్చన్. వెన్ ఏ డై ఈజ్ థ్రోన్, డై అంటే డైస్ అనమాట. మనం స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఆడేటప్పుడు డైస్ యూజ్ చేస్తాం. అలానే డైస్ థ్రో చేసినప్పుడు ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నెంబర్ విచ్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ బోత్ 2 and 3. ఫస్ట్ ఇక్కడ మనకు 2 యొక్క 3 యొక్క మల్టిపుల్స్ తెలియాలి. మల్టిపుల్స్ అంటే ఏంటివి? అంటే ఇప్పుడు 2 యొక్క మల్టిపుల్స్ అంటే 2 టేబుల్లో వచ్చేవి, 3 యొక్క మల్టిపుల్స్ అంటే 3 టేబుల్లో వచ్చేవి. చూద్దాం. 2 యొక్క మల్టిపుల్స్ 2 4 6 అలా వస్తాయి. 3 యొక్క మల్టిపుల్స్ 3 6. ఇక్కడ 6 వరకు ఎందుకు రాశానంటే మనకు డైస్లో 6 వరకే ఉంటాయి కాబట్టి అవే రాశాను. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు? ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నెంబర్ విచ్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ బోత్ 2 and 3. 2 మల్టిపుల్ అయిందాలి, 3 మల్టిపుల్ అయిందాలి. ఈ రెండింటి యొక్క మల్టిపుల్ అయ్యేది 6 మాత్రమే. సో ఒక డై వేసినప్పుడు మనకి 6 రావడానికి ఎన్ని ఛాన్స్ ఉంది? ఓన్లీ ఒక ఛాన్సే ఉంది. మొత్తం ఎన్ని ఛాన్సెస్? 6 ఛాన్సెస్. 6 ఛాన్సెస్లో ఒక ఛాన్సే ఉంది. సో దాన్నే ప్రాబబిలిటీ అంటాం. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 1/6. ఎక్కడుంది చూడండి, థర్డ్ ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ మస్ట్ బి యాడెడ్ టు 70169305 సో యాజ్ టు అబ్టైన్ ఏ సమ్ విచ్ ఈస్ డివిజబుల్ బై 11. సో ఇక్కడ చిన్న నెంబర్ ఏది? 70169305. ఇది ఒక నెంబర్ అనమాట. ఈ నెంబర్ 11తో డివిజబుల్ అవ్వాలి అంటే మనం యాడ్ చేయాల్సిన స్మాలెస్ట్ నెంబర్ ఎంత అన్నారు. ఫస్ట్ మనం 11తో డివిజబుల్ అవ్వాలంటే 11 యొక్క డివిజబిలిటీ రూల్ తెలిసిందాలి మనకు. సో 11 యొక్క డివిజబిలిటీ రూల్ ఏంది? సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఆడ్ ప్లేసెస్. అంటే మనకు ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్స్ అంటాం కదా, ఆ ప్లేసెస్ చూసుకోవాలి. ఫస్ట్ 1 3 5 7 ఇవి ఈవెన్ ప్లేసెస్, ఆడ్ ప్లేసెస్ అంటే మనకు డిజిట్స్ అనమాట. ఫస్ట్ డిజిట్, థర్డ్ డిజిట్, ఫిఫ్త్ డిజిట్, సెవెంత్ డిజిట్. ఈ 4ని యాడ్ చేయాలి. 7 + 1 + 9 + 0. అలాగే ఈవెన్ డిజిట్స్ అంటే సెకండ్, ఫోర్త్, 6th, 8th ఏమున్నాయి? 0 6
3, 5. 0 + 6 + 3 + 5 యాడ్ చేయాలి. ఇవి యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఆడ్ డిజిట్ ప్లేసెస్ 9 + 1 10 + 1 17. ఈవెన్ డిజిట్స్ 6 + 3 9 + 5 14. సో ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఉంది. మనకు ఒక నెంబర్ 11తో డివిజిబుల్ అవ్వాలంటే ఈ విధంగా అడిషన్ చేసినాక ఈ రెండు నెంబర్ల మధ్యలో డిఫరెన్స్ 0 కానీ లేదా 11 యొక్క మల్టిపుల్స్ కానీ ఉండాలి. అప్పుడైతేనే డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎంత ఉంది? 3 ఉంది. సో డిఫరెన్స్ 3 ఉంది కాబట్టి ఇక్కడ ఈ 14కి ఇంకొక 3 యాడ్ చేస్తే అప్పుడు 17 అవుతుంది. ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 0 అవుతుంది. సో మనం యాడ్ చేయాల్సిన స్మాలెస్ట్ నెంబర్ ఏది? 3. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 3. ఇలాంటి చోట్ల ఒక్క నిమిషం ఆగాలి. ఏంటంటే ఇప్పుడు మనకు ఆన్సర్ 3 వచ్చేసింది. 3 వచ్చిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి మనం ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు 3 వచ్చేసింది. ఆనందంలో ఎగ్జైట్మెంట్లో అమ్మయ్య ఆన్సర్ వచ్చేసిందని చెప్పేసి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆప్షన్ 3 క్లిక్ చేస్తాం. కానీ ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 3 కాదు. 3 అనేది ఆన్సర్. 3 అనే ఆన్సర్ ఎక్కడుంది మనకు? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. మనం తొందరలో ఎగ్జామ్ మిగతా క్వశ్చన్స్ ఇంకా ఉంటాయి కాబట్టి కంప్లీట్ చేయాలని ఒక టెన్షన్లో ఏం చేస్తాము? ఆన్సర్ 3 వస్తే ఆప్షన్ 3 పెట్టేసి వస్తాం. బయటకు వచ్చేసి ఎగ్జామ్ ఏదో చేసేసినామని ఫుల్ హ్యాపీ అవుతాం. ఇంకా మనకు జాబ్ వచ్చేస్తారని ఒక కాన్ఫిడెన్స్ అన్నీ ఒక హైలో ఉంటాం అనమాట. సో కానీ కీ చూసుకున్నాక అరే ఏం తప్పు పోయి నేను కరెక్టే చేసినాను కదా అనుకుంటాం. అప్పుడు అర్థమవుతారు అరే ఆన్సర్ 3 అయితే నేను ఆప్షన్ 3 పెట్టానే అని. సో ఇలాంటి మనకు ఆన్సర్లు తెలిసి కూడా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటాము. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటే మనం ఇంప్రూవ్ అవ్వచ్చు. ఒక్కసారి ఇలాంటి ఆన్సర్ ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో 1 నుంచి 4 వరకు ఆన్సర్స్ 1 నుంచి 4 వరకు నెంబర్స్ అనే ఆప్షన్స్ అంటే ఆన్సర్గా వస్తే అప్పుడు ఒక్కసారి చూడాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ 3 వచ్చింది. 3 అనే ఆన్సర్ ఎక్కడ ఉంది? ఏ ఆప్షన్ ఉందని చూడాలి. సో 3 ఆన్సర్ ఆప్షన్ 3 కాదు 3. సో 1 నుంచి 4 నెంబర్లు ఆన్సర్గా వస్తే ఒక్కసారి ఆగి ఆప్షన్స్లో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆగకపోతే ఇంకా నిన్నెవరు ఆపలేరు అంతే. అస్సాం ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఓకే. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 3. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద డిఫరెన్స్ ఇన్ ద మెజర్స్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ 24. ఫస్ట్ ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. చూద్దాము. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 90 degrees. 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 90 degrees రావాలి. అదే సప్లిమెంటరీ అయితే 180 రావాలి. ఇక్కడ ఏమన్నారు? డిఫరెన్స్ ఇన్ ద మెజర్స్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ 24 అన్నారు. ఇప్పుడు ఆ యాంగిల్ ఫర్ సపోజ్ చూద్దాం. ఒక యాంగిల్ మనం ఎక్స్ అనుకుంటాం. ఇప్పుడు ఇంకొక యాంగిల్ ఏమవుతుంది? 90 - x అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఎంత రావాలి? 90 రావాలి. వస్తుంది. అందుకే మనం 90 - x రాసుకున్నాం. వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 24 అన్నారు. సో ఇప్పుడు డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ కదా. x - 90 - x ఈజ్ ఈక్వల్ 24. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 90 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x ఈక్వల్ 24. x + x 2x మైనస్ 90 ఈజ్ ఈక్వల్ 24. 2x ఈక్వల్ టు ఈ 90ని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే ప్లస్ 90 అవుతుంది. 24 + 90 యాడ్ చేస్తే 114. ఇది 2x. x ఎంత? 114/2. 2 5 జా 10 1 మిగులుతుంది 14 2 7 జా 57 వస్తుంది. 90 - x ఇది ఒక యాంగిల్ 57 ఒక యాంగిల్. ఇంకొక యాంగిల్ 90 - x అంటే x ఎంత? 57 కాబట్టి 90 - 57 33 degrees వస్తుంది. సో ఆన్సర్ 33, 57 ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్ ఉంది. ఈ విధంగా చేయాలి. అయితే ఇక్కడ మనం ఒక చిన్న కామన్ సెన్స్ వాడాలన్నమాట. జనరల్గా మనం చాలామంది అంటుంటారు సార్ నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, చాలా ప్రిపేర్ అయ్యాను, అయినా కూడా 1/2 మార్క్లో 1 మార్క్లో పోయింది, లేదంటే లాస్ట్లో టైం సరిపోక కొన్ని బిట్స్ ఏవో ఒకటి పెట్టేసి వచ్చాను, లేదంటే కొన్ని బిట్స్ అటెంప్ట్ చేయలేకపోయినా టైం సరిపోక అంటారు.
ఇలాంటి బిట్స్ వల్లనే. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఈ విధంగా చెప్పాను కదా! జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఆప్షన్స్ కూడా చదవకుండా క్వెషన్ చదివి ఈ విధంగా చేస్తారు. కానీ ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు ఒక్కసారి మనం హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలి. ఎలా అంటే, ఒక్కసారి అక్కడ క్వెషన్‌లో ఏమడిగారు చూడండి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటేనే వాటి రెండిటిని కలిపితే 90 డిగ్రీస్ రావాలా. ఒక్కసారి ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ చూడండి. 2 యాంగిల్స్‌ను కలిపితే 90 డిగ్రీస్ రావాలా. 30 + 54 ఎంతవుతుంది? 84 అవుతుంది. 90 రాలేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. 78 + 102 ఇది 180 అవుతుంది. సప్లిమెంటరీ ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. థర్డ్ ఆప్షన్ 33 + 57 90 డిగ్రీస్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ కూడా చూద్దాం. 24 + 48 72 డిగ్రీస్ వస్తది. సో, కాంప్లిమెంటరీ అంటే 2 యాంగిల్స్‌ని కలిపితే 90 డిగ్రీస్ వస్తాయి. ఆ యాంగిల్స్ ఏవి అని అడిగినాడు. సో, మీకు ఇచ్చిన ఆప్షన్స్‌లో ఉన్న 2 నంబర్‌లను కలిపితే 90 రావాలా. అలా వచ్చేది ఆప్షన్ 3 మాత్రమే. ఒకవేళ మిగిలిన ఆప్షన్స్ కూడా అట్లా 90 వస్తున్నాయనుకో, క్వెషన్‌లో ఇంకొక పాయింట్ కూడా అడిగారు. ఆ రెండిటి మధ్యలో డిఫరెన్స్ 24 అని. ఇచ్చిన రెండిటి నంబర్స్‌ని సబ్ట్రాక్షన్ చేస్తే 24 రావాలా. ఆ విధంగా కూడా చెక్ చేసుకొని ఎలిమినేట్ చేసుకొని ఆన్సర్ పెట్టేసేయొచ్చు. సో, దిస్ ఈజ్ నథింగ్ బట్ స్మార్ట్ వర్క్. మ్యాథ్స్‌లో టైం సేవ్ చేసుకోవాలంటే ఇలానే. ఈ విధంగా చేయాలన్నమాట. సో, మనము ఎప్పుడైనా సరే క్వెషన్ చదివిన వెంటనే మనకు ఆన్సర్ చేయగలిగేటట్లు ఉన్నా కానీ ఒకసారి ఆప్షన్స్ చూసుకోవాలి. ఎందుకంటే ఇన్ని స్టెప్స్ చేసే బదులు జస్ట్ వాటి రెండిటిని యాడ్ చేసి కరెక్ట్ ఆన్సర్ పెట్టడం ఇంకా చాలా ఈజీ. టైం సేవ్ అవుతుంది. సో, ఈ విధంగా మనం కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసుకొని మ్యాథ్స్‌లో కరెక్ట్ ఆన్సర్స్ పెట్టాలన్నమాట. ఓకే. నెక్స్ట్, ద మీడియన్ ఆఫ్ ఫస్ట్ 5 కాంపోజిట్ నంబర్స్ ఈజ్ ఎంత? అంటే సో, ఫస్ట్ 5 కాంపోజిట్ నంబర్స్ యొక్క మీడియన్. ఇక్కడ కాంపోజిట్ నంబర్స్ గురించి తెలియాలి. మనకు 2 ఉంటాయి. ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్. ప్రైమ్ నంబర్స్ అంటే దానికి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి 2, ఇంకోటి ఇట్‌సెల్ఫ్. అంటే ఒక నంబర్‌కి ఆ నంబరే ఫ్యాక్టర్‌గా ఉంటది. ప్లస్ 1 అండ్ ఇట్‌సెల్ఫ్. ఒక నంబర్‌కి 1 ఫ్యాక్టర్‌గా ఉంటది. ఆ నంబర్‌కి అదే ఫ్యాక్టర్‌గా ఉంటది. ఆ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. అలా గాకుండా 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే అవి కాంపోజిట్ నంబర్స్. ఫస్ట్ కాంపోజిట్ నంబర్ ఏది అంటే మనకు చూడండి, ఫస్ట్ కాంపోజిట్ నంబర్ 4, తర్వాత 6, 8, 9, 10 వీటి యొక్క మీడియన్ అన్నాడు. మీడియన్ అంటే ఏంటి? మధ్యలో ఉన్నది. ఇక్కడ చూడండి, 4, 6 ఫస్ట్ 2, 9, 10 లాస్ట్ 2. ఈ రెండిటికి మధ్యలో ఉన్నది ఏంటి? 8. సో, 8 ఈజ్ ద ఆన్సర్. సింపుల్. ఇక్కడ మనకు కాంపోజిట్ నెంబర్ తెలిస్తే, ఏవి కాంపోజిట్ నెంబర్స్ అని తెలిస్తే ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చు. సో, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 8. నెక్స్ట్, ఇది మెన్సురేషన్ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్. ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ విత్ సైడ్ 11 సెంటీమీటర్స్ ఈజ్. అంటే ఒక క్యూబ్ ఉంది. క్యూబ్ యొక్క వాల్యూమ్ క్యూబ్ యొక్క సైజ్ 11 సెంటీమీటర్స్ అన్నాడు. దాని వాల్యూమ్ కనుక్కోమన్నాడు. సో, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఫార్ములా తెలిసిందాలి మనం దీన్ని చేయాలంటే. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్, ఏ క్యూబ్, ఏ అంటే సైజ్. ఇక్కడ మనకు సైజ్ ఎంత ఇచ్చాడు? 11 సెంటీమీటర్స్ అన్నాడు. సో, 11 క్యూబ్ అంటే 11 ఇంటూ 11 11 స్క్వేర్. 11 ఇంటూ 11 అంటే 11 స్క్వేర్ 121 ఇంటూ 11. 11 1 జా 11, మళ్ళీ ఇక్కడ 1 ఉంటుంది. 11 2 జా 22 ప్లస్ 1 23. 11 1 జా 11 ప్లస్ 2 12 13 13 31. సో, ఆన్సర్ ఇది ఆప్షన్ 2. ఇది ఆన్సర్ అన్నమాట. ఈ విధంగా చేయాలి. సో, ఇది చేయాలంటే మనకు ఫార్ములా తెలిసిండాలి. సో, మనకు ఈ మెన్సురేషన్ అనే చాప్టర్లో క్యూబాయిడ్, అలాగే సిలిండరు, కోను, స్పియర్, హెమిస్పియర్, ఇవి మొత్తం 6 షేప్స్ ఉంటాయి. ఈ 6 షేప్స్కి సంబంధించి వాల్యూము, టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఈ 6 షేప్స్కి సంబంధించిన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. దీన్నే లాటరల్ సర్ఫేస్ ఏరియా అని కూడా అంటాం. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా, అలాగే వాల్యూమ్. ప్రతి ఒక్క దానికి ఈ 3 ఉంటాయి. 3 ఫార్ములాస్. క్యూబ్కి ఈ 3 ఉంటాయి. క్యూబాయిడ్కు అట్లా మొత్తం 6 షేప్స్, వాటి యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్. అంటే మొత్తం 18 ఫార్ములాస్ నేర్చుకుంటే ఈ చాప్టర్ నుంచి ఏ బిట్ వచ్చినా మనం ఈజీగా చేసేయవచ్చు. మ్యాక్సిమం ప్రీవియస్ పేపర్స్లో చూసినంత వరకు క్యూబాయిడ్
సిలిండరు కోన్ మీదనే ఎక్కువ ఇంకా చూసుకుంటే మన క్యూబాయిడ్ మీదనే ఇలాంటి వాల్యూమ్ ప్రాబ్లమ్స్ అడిగారు. ఇంక సిలిండరు కోన్లు అయితే అవి ఇంకొక టైప్లో ఉంటాయి ప్రాబ్లమ్స్. అవి కూడా ఈ ఫార్ములాసే, కానీ ఇంత డైరెక్ట్గా అడగకుండా కొద్దిగా వేరే టైప్లో అడుగుతారు. వాటి గురించి కూడా నెక్స్ట్ టైం బిట్స్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ 6 షేప్స్ వీటి యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్స్ సంబంధించి ఒక చిన్న వీడియో చేసి దాన్ని నేను ఒకరోజు అప్లోడ్ చేస్తాను. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు. కింది వాళ్ళలో ప్రధాన సంఖ్య ఏది? సో మనకు ఈ ప్రైమ్ నెంబర్స్ మనం చెప్పాం, ప్రైమ్ నెంబర్స్కి రెండే ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి 1, ఇంకొకటి అదే. అంటే ఒక నెంబర్ ఇచ్చిన నెంబర్ ఆ నెంబర్తో డివిజబుల్ అవ్వాలి, అలాగే 1తో డివిజబుల్ అవ్వాలి, వేరే దేంతో కూడా డివిజబుల్ కాకూడదు. అంటే ఇక్కడ మనం ఇచ్చిన ఆప్షన్స్ అన్ని చెక్ చేసుకుంటూ కూర్చుంటే తెల్లారిపోతుంది. ఎగ్జామ్ టైం అవుట్ అయిపోతుంది, కంప్యూటర్ కూడా మనల్ని బయటికి వెళ్ళిపోమని చెప్తుంది. సో మనకు ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ 1 నుంచి 100 వరకు ప్రైమ్ నెంబర్స్ రావాలి. 1 to 100 వరకు 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అవి మనం బై హార్ట్ చేయాలి. అలా అయితేనే టైం సేవ్ చేసుకోగలుగుతాం. అవి ఏంటివి అంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. ఇవి ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ ఒకసారి ఆప్షన్ చూస్తే 81, 87, 91, 97 ఉన్నారు. ప్రైమ్ నెంబర్ ఏది? 81 ప్రైమ్ నెంబర్ కాదు, తీసేయి. 87 ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు, తీసేయి. 91 కూడా ప్రైమ్ నెంబర్ కాదు. మనం ఇంత లాస్ట్లో చెప్పాయి 80 తర్వాత 83, 89, 97 ఈ 3 మాత్రం ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటి? 97 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4 power minus 3 whole square divided by 2 power minus 6. ఒకసారి ఇది ఎలా చేయాలని చూద్దాం. సో ఈ విధంగా మనం రాసుకున్నాం. డివైడెడ్ బై అన్నప్పుడు బై అని రాసుకోవచ్చు. సో వీటిని ఎలా చేయాలి అన్నప్పుడు ఇక్కడ 4 power minus 3 whole square అన్నాడు. సో దీన్ని మనము ఇది ఏ ఫామ్లో ఉందంటే ఎక్స్పోనెన్షియల్ చాప్టర్కి సంబంధించినది. ఇది ఏ పవర్ m హోల్ పవర్ n ఫామ్లో ఉంది. దీనికి ఫార్ములా ఏంటంటే ఏ పవర్ m ఇంటూ n, mn. ఇక్కడ m అంటే -3, n అంటే 2. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో ఏమవుతుంది? 4 power 3 into 2 6, మైనస్ ఉంది కాబట్టి -6, కింద 2 power -6. సో ఇక్కడ మనం 4ని 2 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. 2 స్క్వేర్ హోల్ పవర్ -6 బై 2 power -6. ఇప్పుడు ఇది కూడా మళ్ళీ ఏ పవర్ m హోల్ పవర్ n ఫామ్లో ఉంది కదా. ఏ పవర్ mn 2 into 6 12, మైనస్ ఉంది కాబట్టి -2 power -12 బై 2 power -6. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ పవర్ m బై ఏ పవర్ n ఫామ్లో ఉంది. దీనికి ఫార్ములా ఏది అంటే ఏ పవర్ m మైనస్ n. 2 power -12 మైనస్ ఆఫ్ -6. ఎందుకు ఇట్లా అంటే ఏ పవర్ m -12 మైనస్ n. n ఏది? -6, అందుకు మైనస్ ఆఫ్ -6 వేసాం. సో 2 power -12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6. సో 2 power -6 వస్తుంది. దీన్ని మనం 1/2 power 6గా రాసుకోవచ్చు. ఎందుకంటే పవర్లో మైనస్ ఉన్నప్పుడు దీనికి కూడా ఒక ఫార్ములా ఉన్నది. ఏ పవర్ -m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ m. పవర్లో మైనస్ ఉంటే దాన్ని మనం 1/గా చేసినప్పుడు పవర్లో ఉన్న మైనస్ వెళ్ళిపోతుంది. సో 2 power -6 ఈక్వల్ టు 1 అంటే 1/2 power 6. ఇప్పుడు 2 power 6 అంటే చూడండి, 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16 2 జా 32, 32 2 జా 64, 1/64. ఎక్కడుంది? 4th ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ ఏమన్నారు? ఇఫ్ 23% ఆఫ్ ఎక్స్ 40 ఈజ్ ఎక్స్, దెన్ 40% ఆఫ్ 23 ఈజ్. 40లో 23% ఎక్స్ అయితే 23లో 40%. ఇప్పుడు మనం ఇక్కడ చేయాలి. దీనికి ఇలాంటి క్వశ్చన్ చూసి వామ్మో ఏదో అడిగినాడే అని భయపడకూడదు. ఒకసారి చూద్దాం. సింపుల్. ఏమన్నాడు?
23% ఆఫ్ 40 అన్నాడు. అంటే 40లో 23% అంటే ఇంటూ 23/100. 23% అంటే 23/100. ఇది ఎక్స్ అన్నాడు. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాడు. నెక్స్ట్ దెన్ 40% ఆఫ్ 23. 23లో 40%. 23లో 40%. ఒక్కసారి ఇక్కడ చూడండి ఎంత అన్నాడు. ఒకసారి ఇక్కడ చూడండి 40 ఇంటూ 23/100 అన్న 23 ఇంటూ 40/100 అన్న ఒకటే కదా. చూడండి ఏ ఇంటూ బి అన్న బి ఇంటూ ఏ అయినా ఒకటే కదా మనకు. 40 ఇంటూ 23/100 అన్నాడు. ఈ 23ని ఇక్కడ తీసుకెళ్ళి 40ని ఇక్కడ పెట్టారు. దానివల్ల మనకు వాల్యూ ఏం మారదు కదా. సో రెండు సేమే. అప్పుడు ఇది కూడా ఏమవుతుంది, ఎక్సే అవుతుంది. దట్స్ ఇట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఎక్స్. నెక్స్ట్ దేర్ ఆర్ 40 స్టూడెంట్స్ ఇన్ ఎ క్లాస్. ఒక క్లాస్లో 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఆర్ 10 మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్. దెన్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు ద నెంబర్ ఆఫ్ బాయ్స్. ఇప్పుడు చూద్దాం ఒకసారి. క్లాస్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, మొత్తం 40. నెక్స్ట్ ఏమన్నాడు, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఆర్ 10 మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎక్స్ అనుకున్నాం. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 10 మోర్ దాన్ బాయ్స్ ఎంత ఎక్స్. అప్పుడు గర్ల్స్ ఎంతమంది ఉంటారు, ఎక్స్ ప్లస్ 10. ఇది మొత్తం కలిపితే 40 స్టూడెంట్స్. అంటే ఎక్స్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 40. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది, 2x ప్లస్ 10 ఈక్వల్ టు 40. ఈ 10 న్యూట్రల్ తీసుకెళ్తే -10 అవుతుంది. 2x ఈక్వల్ టు 40 - 10 30. ఎక్స్ 15 అవుతుంది. అంటే బాయ్స్ 15. మరి గర్ల్స్ ఎంత అవుతారు, 25 అవుతారు. సో మనకి ఏమన్నా రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అన్నారు. ఇక్కడ చూడండి రేషియో గర్ల్స్కి బాయ్స్కి అడిగారు. నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే ఫస్ట్ ఎవరిని అడిగారు, గర్ల్స్ని అడిగారు కాబట్టి గర్ల్స్ నెంబర్ రాయాలి. తర్వాత బాయ్స్ నెంబర్ ఎంత, 15. ఇది రేషియో. అదే రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ టు నెంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే ఫస్ట్ బాయ్స్ రాయాలి. సో ఇప్పుడు ఫస్ట్ గర్ల్స్ అడిగారు కాబట్టి 25, తర్వాత బాయ్స్ అడిగారు కాబట్టి 15. 5 5 జా 25, 5 3 జా 15, 5:3. ఎక్కడుంది, థర్డ్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 105th క్వశ్చన్ చూద్దాము. చూడండి, ఏ టాయ్ వాజ్ బ్రాట్ ఫర్ 72 రూపీస్ అండ్ సోల్డ్ అట్ 80 రూపీస్. దెన్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ అన్నాడు. సో ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందని వాది చెప్పారు, ప్రాఫిట్ పర్సెంట్ అడుగుతున్నారు. సో దీన్ని ఎలా చేద్దాం, ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే మనకు ఒక ఫార్ములా ఉంది, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. మనకి ఇక్కడ ఒక బొమ్మను ఎంత కొన్నారు, 72 రూపీస్ కొన్నాడు. 80 రూపీస్ కంపేర్ అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది, 8 రూపీస్ ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ఎంత కొంటే అదే కాస్ట్ ప్రైస్, 72 రూపీస్కి బై చేసేది కాబట్టి అది కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 8 1 జా 8 9 జా. సో ఇక్కడ 1 ఇంటూ 100 100 బై 9. దీన్ని మనం డివిజన్ చేస్తే 9తో 100ని 9 1 జా 9, 1 మిగులుతుంది. నెక్స్ట్ 0ని తీసుకుంటాం, మళ్ళీ 9 1 జా 9, 1 మిగులుతుంది. సో 11 1 బై 9 మిక్స్డ్ ఫ్రాక్షన్ రూపంలో రాస్తున్నాం మనం. 100/9 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ రూపంలోకి మారుస్తున్నాం. 11 కోషెంట్ ఫస్ట్ రాయాలి, తర్వాత రిమైండర్ బై డివైజర్ 11 1/9 ఈ విధంగా రాయాలన్నమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ఏరియా ఆఫ్ రాంబస్ whose diagonals are lengths 24 centimeters and 38 centimeters is. సో మనకు రాంబస్ అంటే ఈ విధంగా ఉంటుంది, డైమండ్ షేప్లో. సో దీని యొక్క డయాగ్నల్స్ అంటే ఈ మధ్యలో గీసిన కదా ఈ లైన్స్, ఒక వర్టెక్స్ నుంచి ఇంకొక ఆపోజిట్ వర్టెక్స్ గీసే లైన్స్ని డయాగ్నల్స్ అంటాము. ఇది ఒకటి 24 సెంటీమీటర్స్, ఇంకొకటి 38 సెంటీమీటర్స్ అంట. రాంబస్ ఏరియా కనుక్కోమంటున్నారు. సో మనకి ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా ఏది, హాఫ్ ఇంటూ డయాగ్నల్ 1 ఇంటూ D1 ఇంటూ D2.
సో డయాగ్నల్ 1 అంటే 2 డయాగ్నల్స్ ఇచ్చారు. ఒకటి 24 ఇంకొకటి 38. ఈ విధంగా చేయాలి. 2 1 జా 2 1 జా 2 2 జా. సో 12 ఇంటూ 38 చేస్తే ఆన్సర్ వస్తుంది. మనకు 12 టేబుల్ వచ్చి కూడా 12 8 జా 96. 12 3 జా 36 ప్లస్ 9 45 456. సో ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్ ఉంది. సో ఇది ఇంత స్పీడ్గా చేయాలంటే ఏం చేయాలి? మనకు ఫస్ట్ 12 టేబుల్స్ రావాలి మనకు. చాలామంది మాకు 10 టేబుల్స్ వరకే వచ్చు సార్, 9 టేబుల్స్ వరకే వచ్చు సార్ అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు, ఇట్లా 12 15 లాంటి నెంబర్స్తో మల్టిప్లై చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ 2తో మల్టిప్లై చేసి మళ్ళీ 1తో మల్టిప్లై చేసి అది అడిషన్ చేసి చేస్తారు. అప్పుడు చాలా టైం వేస్ట్ అవుతుంది. సో అలా వేస్ట్ కావడుతుంటే 20 టేబుల్స్ వరకు చాలా ఫాస్ట్గా రావాలన్నమాట. సో ఇంకా చాలామంది మన వాళ్ళు కూడా 20 టేబుల్స్ రావు. సో 9 టేబుల్స్ వరకు 10 టేబుల్స్ వరకే వస్తాయి. సో ఖచ్చితంగా మీరు స్పీడ్గా చేయాలి, టైం సేవ్ చేసుకుంటే ఖచ్చితంగా 20 టేబుల్స్ రావాలి. ఓకే. 5,000 rupees is invested at 10% simple interest rate per annum. Interest at the end of 3 years is, ఇక్కడ చూడండి, 5,000 rupees ఈజ్ ఇన్వెస్టెడ్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ 5,000. 5,000 rupees ఈజ్ ద ప్రిన్సిపల్ అమౌంట్. తర్వాత ఏమన్నా ఇన్వెస్ట్ చేస్తారు, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు? 10%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ 10%. నెక్స్ట్ ఏమన్నాడు, ఇది ఏ విధంగా అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అన్నారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు, సింపుల్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ 3 years. 3 years టైం ఎంత? 3 yearsకు. ఏం అడుగుతున్నారు? ఇంట్రెస్ట్ అడుగుతున్నారు. ఇంట్రెస్ట్ అంటే మనకు ఒక ఫామ్లో ఉంది, I = PTR/100. వాడు ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్లో ఒకసారి జాగ్రత్తగా అడగాలి. వాడు క్వశ్చన్లో ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడా, అమౌంట్ కనుక్కోమన్నాడు. అమౌంట్ అంటే అసలు ప్లస్ వడ్డీ, అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓన్లీ ఇంట్రెస్ట్ అంటే అసలు మనం కలపకూడదు. సో ఇక్కడ అడిగిన ఇంట్రెస్ట్ కాబట్టి I = PTR/100. ప్రిన్సిపల్ ఎంత? 5,000 ఇంటూ టైమ్ 3 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% బై 100. 100లో 2 సున్నాలు, 5,000లో 2 సున్నాలు క్యాన్సల్. 50 ఇంటూ 3 ఇంటూ 10. ఇక్కడ చూడండి, 50 ఇంటూ 10 500 ఇంటూ 3 1500 వస్తుంది. ఇది ఇంట్రెస్ట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 1500. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమ్మెట్రీ ఆఫ్ ఏ రెగ్యులర్ హెక్సాగన్ ఈజ్. ఒక రెగ్యులర్ హెక్సాగన్, ఫస్ట్ హెక్సాగన్ అంటే 6 sides ఉండే ఒక క్లోజ్డ్ ఫిగర్. 3 sides ఉండే క్లోజ్డ్ ఫిగర్ను మనం ట్రయాంగిల్ అంటాం. 4 sides ఉన్న క్లోజ్డ్ ఫిగర్ను క్వాడ్రిలేటరల్ అంటాం. 5 sides ఉంటే పెంటాగన్, 6 sides ఉంటే హెక్సాగన్. మరి ఇక్కడ ఏమడిగారు? రెగ్యులర్ హెక్సాగన్ అన్నారు. రెగ్యులర్ హెక్సాగన్ అంటే ఆ 6 sides ఉన్న ఒక బొమ్మలో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, దాన్ని రెగ్యులర్ హెక్సాగన్ అంటారు. దీని యొక్క రొటేషనల్ సిమ్మెట్రీ ఏమవుతుంది అని అడిగారు ఇక్కడ. సో ఇది చూడండి, రెగ్యులర్ హెక్సాగన్లో అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో మనం దాన్ని ఎలా రొటేట్ చేసినా సేమ్ వస్తుంది. సో దీని యొక్క రొటేషనల్ సిమ్మెట్రీ ఏమవుతుందంటే 6 అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎందుకంటే అన్ని సైడ్స్ ఈక్వల్, ఏ ఒక్క సైడ్ రొటేట్ చేసినా మళ్ళీ సేమ్ పొజిషన్లో బొమ్మ కనిపిస్తుంది. సో దాంట్లో మార్పు ఏముంది కాబట్టి దీని యొక్క రొటేషనల్ సిమ్మెట్రీ ఆర్డర్ అన్నాడు. ఆర్డర్ 6 అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. An electric pole of 18 meters high casts a shadow of 24 meters. Under similar conditions, the height of a building that casts a shadow of length 18 meters is. ఇక్కడ చూడండి, ఇది చేయాలంటే మనం ఒక బొమ్మ గీసుకోవాలా. ఫస్ట్ ఏమన్నాడు? ఎన్ ఎలక్ట్రిక్ పోల్ ఆఫ్ 18 meters హై. ఇది ఒక ఎలక్ట్రిక్ పోల్ అనుకున్నాం. ఇది 18 meters హై ఉంది. ఓకే, ఇది 24 meters షాడోను ఏర్పరిచింది అంట. ఈ కింద ఉండేది షాడో 18 meters 24 meters. అండర్ సిమిలర్ కండిషన్ ద హైట్ ఆఫ్ ఏ బిల్డింగ్ దట్ క్యాస్ట్ ఎ షాడో ఆఫ్ లెంత్ 18. ఇదే సిమిలర్ కండిషన్స్లో ఒక బిల్డింగ్ 18 meters నీదని ఏర్పరిచినంత, దాని బిల్డింగ్ హైట్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనము ఇది చేయాలంటే మనకు ఎలా చేయాలో చూద్దాం.
18 మీటర్ 24 మీటర్ షాడో ఏర్పరిచిన ఒక ఎలక్ట్రిక్ పోల్ 18 మీటర్స్ హైట్ ఉంది. అదే 18 మీటర్స్ షాడోని ఏర్పరిచిన బిల్డింగ్ ఇంకా తక్కువ హైట్ ఉంటుందా, ఎక్కువ హైట్ ఉంటుందా? తక్కువ హైట్ ఉంటుంది. సో మనం తక్కువ బై ఎక్కువ. షాడో తక్కువ లెంత్ ఉన్న షాడో 18, ఎక్కువ లెంత్ ఉన్న షాడో 24. తక్కువ బై ఎక్కువ ఇంటూ హైట్, ఏది ఎలక్ట్రిక్ పోల్ యొక్క హైట్ 18 చేస్తున్న 6 3 జా 6 4 జా 2 2 జా 2 9 జా 3 9 జా మనకు 27 అవుతుంది. 27/2 క్యాన్సిల్ చేస్తే మనకు 13.5 వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 13.5 మీటర్స్ హైట్ ఉంటుంది బిల్డింగ్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 18 మీటర్స్ హైట్ ఉన్న ఎలక్ట్రిక్ పోలు 24 మీటర్స్ షాడోని ఏర్పరిచింది. ఇంకొక బిల్డింగ్ 18 మీటర్స్ షాడోని ఏర్పరిచిందంటే అది ఇంకా హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ అంటే 18/24 ఇంటూ 18. రెండు తక్కువ బై ఎక్కువ ఏవి తీసుకోవాలంటే షాడో లెన్స్ని మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే రెండు ఉన్నాయి కాబట్టి. 18 తక్కువ షాడో 18, ఎక్కువ లెంత్ ఉన్న షాడో 24 ఇంటూ ఎలక్ట్రిక్ పోల్ హైట్ 18/24 ఇంటూ 18 చేస్తే మనకు 20 క్యాన్సిల్ చేస్తే మనకు 27/2 13.5 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ బిట్వీన్ 1887 అండ్ 1897 ఆర్. మనకు లీప్ ఇయర్ 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది, అది 4తో డివిజబుల్ అవుతుంది. సో 1887కు 1897కు మధ్యలో లీప్ ఇయర్స్ అన్నాడు. 1887 తర్వాత 1888 ఇది లీప్ ఇయర్, ఎందుకంటే 4తో డివిజబుల్ అవుతుంది 1888 అనేది. తర్వాత మళ్ళీ 4 ఇయర్స్కి అంటే 1892, తర్వాత 1896. మొత్తం ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చాయి? 3 వచ్చాయి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఇంతాక చెప్పా 3 లీప్ ఇయర్స్, మొత్తం మధ్యలో 3 వచ్చినాయని ఆప్షన్ 3 పెట్టకూడదు. 3 అనే నెంబర్ ఎక్కడుందా చూడాలి, ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 100 crore, 100 million, 100 lakh అండ్ 10 billion రెస్పెక్టివ్లీ అన్నారు. రెస్పెక్టివ్లీ అంటే వరుసగా. చూడండి, నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని జీరోస్ ఉంటాయన్నాడు దేంట్లలో? 100 crore, అలాగే 100 million, అలాగే 100 lakh, 10 billion. ఫస్ట్ 100 crore అంతే. చూద్దాం, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakhs, 10 lakhs, crores, 10 crores, 100 crores. చూడండి ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 9 జీరోస్ ఉన్నాయి. నెక్స్ట్ 100 million అన్నాం. మిలియన్స్ అంటే చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, 100,000, తర్వాత మిలియన్, 10 million, 100 million. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సారీ, జీరోస్ ఎన్ని అన్నాడు? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. నెక్స్ట్ 100 lakh, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakhs, 10 lakhs, 100 lakh. 100 lakh అంటే నథింగ్ బట్ 1 crore అని. దీంట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? మొత్తం ఎన్ని డిజిట్స్ కాదు, జీరోస్. 1 2 3 4 5 6 7. నెక్స్ట్ 10 billion అన్నాడు. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, 100,000, మిలియన్, 10 million, 100 million, బిలియన్, 10 billion. వన్స్, 10. చూడండి ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10. సో ఎక్కువ జీరో. సో వాడు ఏమన్నాడు? నెంబర్ ఆఫ్ జీరోస్ను వరుస క్రమంలో అరేంజ్ చేయమన్నాడు. 9 8 7 10 ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ ఈక్వల్ టు x² ప్లస్ 2x మైనస్ 3, బి ఈక్వల్ టు 2x² మైనస్ x ప్లస్ 4, సి ఈక్వల్ టు x² ప్లస్ 3x మైనస్ 2. దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సి. చూడండి, ఇది ఏ మైనస్ బి ప్లస్ సి అన్నాడు.
ఏ మైనస్ బి ప్లస్ సి. ఫస్ట్ ఏలో నుంచి బి తీసేయాలి. రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3. దీనిలో నుంచి బీని తీసేయాలి. మైనస్ బ్రాకెట్ వేయాలి. తప్పులు పోకూడదంటే బ్రాకెట్ వేయాలి. మైనస్ బి అంటే 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 4 ప్లస్ సి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2. చూడండి, ఎక్స్ స్క్వేర్ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏ మార్చాల్సిన అవసరం లేదు. సేమ్ యాజ్ తీస్ అలా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2. ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ 2x ప్లస్ ఎక్స్ 3x ప్లస్ 3x 6x అవుతుంది. మైనస్ 3 మైనస్ 4 మైనస్ 2 అన్ని మైనస్లో కాబట్టి యాడ్ చేయాలి. మైనస్ 3 ప్లస్ 4 7 ప్లస్ 2 9 6x మైనస్ 9 ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 6x మైనస్ 9. సో మనం క్వశ్చన్ చూసి భయపడకూడదు. స్టెప్ బై స్టెప్ నీట్గా రాసుకొని చేస్తే ఈ విధంగా చేస్తే ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ఎనీ పాలీహెడ్రాన్ యూలర్స్ ఫార్ములా ఈజ్. మనకు యూలర్స్ ఫార్ములా ఇది డైరెక్ట్ విత్ యూలర్స్ ఫార్ములా ఏంటంటే ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఈ ప్లస్ 2 ఫేసెస్ ప్లస్ వర్టిసెస్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జెస్ ప్లస్ 2. ఇది ఫార్ములా. బట్ ఇక్కడ అలా ఇవ్వలేదు. అలా ఇస్తే మనం డైరెక్ట్ రాస్తాం కాబట్టి వాడు మార్చి ఇచ్చాడు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఒక్కసారి చూడండి. ఎఫ్ ఈ ప్లస్ ఎఫ్ మైనస్ వి ఈక్వల్ టు ఎఫ్ మైనస్ ఈ మైనస్ వి ఈక్వల్ టు ఈ మైనస్ ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ వి మైనస్ ఈ ఈక్వల్ టు. ఇంకా చూడండి, ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఈ ప్లస్ 2. ఇది మనకు తెలిసిన ఫార్ములా. ఇప్పుడు ఈ ఈని ప్లస్ ఈని యూతలు తీసుకొస్తే మైనస్ ఈ అవుతుంది. ఎఫ్ ప్లస్ వి మైనస్ ఈ ఈజ్ ఈక్వల్ 2. ఇది ఎక్కడుంది? ఫోర్త్ ఆప్షన్లో ఉంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. అంతే, జస్ట్ యూతలు ఉన్న ఈని యూతలు తీసుకొచ్చి మైనస్గా రాశాడు. ఈ ట్రిక్ తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ పెట్టేసేయచ్చు. అండ్ లాస్ట్ క్వశ్చన్. ద మోడ్ ఆఫ్ 3 7 5 3 7 5 p ఈజ్ 7. మోడ్ అంటే ఎక్కువ సార్లు వచ్చినది. ఇచ్చిన డేటాలో ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతాడో అదే మోడ్. ఇక్కడ ఇచ్చిన డిజిట్స్లో 3, 7, 5, 3, 7, 5, pలో 7 అనేది ఎక్కువ సార్లు వచ్చింది అన్నాడు. మోడ్ 7 అన్నాడు, అంతే ఎక్కువ సార్లు వచ్చింది. పీ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, డేటాలో 3 అనేది 2 సార్లు వచ్చింది, 5 అనేది 2 సార్లు వచ్చింది, 7 అనేది 2 సార్లు వచ్చింది. అన్ని 2 సార్లు ఈక్వల్గా వస్తే అప్పుడు మోడ్ ఉంటుందే, మనకు మోడ్ అనేది ఉండదు. సో ఖచ్చితంగా ఒక్క ఆప్షన్ అయినా, ఒక్క డిజిట్, ఒక్క నెంబర్ అయినా ఎక్కువ సార్లు రావాలి. సో ఇక్కడ వాదే ఆన్సర్ ఇచ్చాడు. మోడ్ 7 అన్నాడు. మోడ్ 7 అయినప్పుడు అన్నీ ఈక్వల్లో వస్తే అప్పుడు పీ ఏమవుతుంది? పీ 7 అవుతే మాత్రమే మోడ్ 7 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 7, ఆప్షన్ 3. సో ఇది అక్టోబర్ 6, 2024 మార్నింగ్ జరిగిన ఎస్జిటి పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే మెన్సురేషన్లోని క్యూబాయిడ్, కోను, సిలిండరు, స్పియర్, హెమిస్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, అలాగే వాల్యూమ్స్ గురించి నెక్స్ట్ ఒకరోజు ఒక వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.